ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆర్థిక సంబంధమైనటువంటి అంశాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యంగా ఉంటాయి. ప్రయాణాలు పర్వాలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. దూర ప్రయాణాలు ఈరోజు మేషరాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన ప్రోత్సాహంతో కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాల ఆలోచనలు ప్రారంభమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. రుణ ప్రయత్నాలు ఈరోజు వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చొచ్చుకుపోగలుగుతారు. వ్యాపార సంబంధిత బాంధవ్యాలు మెరుగుపడతాయి. పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో కూడా ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. గృహ ఉపయోగ కార్యక్రమాన్ని చేపట్టగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాలక్ష్మి. పెట్టుబడులు ఈరోజు మిథున రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే తలనొప్పి సంఘటనల్ని ఎదుర్కోగలుగుతారు. వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి. వ్యాపార ప్రయోజనాలను సాధించగలిగేటువంటి కార్యక్రమాలను కూడా చేపట్టగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాల విషయంలో కూడా ఆలోచనలు ప్రబలమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక స్థిరాస్తి విక్రయాలు ఈరోజు కర్కాటక రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ప్రతి కార్యంలోనూ కూడా చొచ్చుకుపోయేటువంటి స్వభావం కలిగి ఉంటారు. మానసిక ధైర్యం వెన్నంటి ఉంటుంది. గృహ ఉపయోగ కార్యక్రమాన్ని చేపట్టగలుగుతారు. వ్యాపార అభివృద్ధి పథకాలు ఫలిస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు సింహరాశి వారికి అనుకూలిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే మెరుగైనటువంటి మార్పులు వృత్తిరీత్యా చోటు చేసుకుంటే వ్యాపార వ్యవహారాల్లో కూడా చురుకైనటువంటి పాత్రని పోషించగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో ఏర్పడినటువంటి జాప్యాల నుంచి బయటికి రాగలుగుతారు. నూతన ప్రక్రియలు కొంతవరకు కలిసి వస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఆహ్లాదానికి దోహదపడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నృసింహస్వామి. ఇక ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు కన్యారాశి వారికి కొంతవరకు కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మెరుగుదల కనిపిస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార విషయాల్లో కూడా అనుకూలత పెంపొందింపచేసుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలలో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు తులారాశి వారికి కలిసి వస్తాయి. ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే చిరు విఘ్నాలు ఏర్పడినప్పటికీ కార్యాల్లో విజయాల్ని సాధించగలుగుతారు. శారీరక శ్రమ అధికమవుతుంది. మానసిక ప్రశాంతత కరువయ్యేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. రుణ ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. వ్యవహారాల్లో గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు పరిష్కారాలు లభించవు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఇక వ్యాపార నిర్ణయాలు ఈరోజు వృశ్చిక రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యాల్లో విజయాలు అవలీలగా సాధించగలుగుతారు. నూతన ప్రక్రియలు ఫలిస్తాయి. ప్రోత్సాహంతో ప్రతి కార్యాన్ని కూడా సాధించగలిగేటువంటి ఆత్మవిశ్వాసం పెంపొందింపచేసుకోగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో కూడా కీర్తిని గడిస్తారు. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. క్రీడల్లో రాణించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. విజయాలను తెచ్చిపెడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. కోర్టు వ్యవహారాలు ఈరోజు ధనుస్సు రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో చేసినటువంటి పొరపాట్లకు పరిష్కారాలు లభిస్తాయి. వ్యవహారాల్లో
నెగ్గుకు రాగలిగేటువంటి శక్తిని సంపాదించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి అంశాలలో కూడా కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఆకుపచ్చ వర్ణం ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. రాజకీయ నిర్ణయాలు బాగా మకర రాశి వారికి ఈరోజు కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతి వారితోటి కూడా సత్సంబంధాలు కలిగి ఉంటారు. గతంలో చేసినటువంటి పొరపాట్లని సరిదిద్దుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యా సంబంధిత విషయాలు అనుకూలం. పిల్లల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని ప్రాప్తింపచేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. దూర ప్రయాణాలు ఈరోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. వృత్తిలో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో 1కి 2 సార్లు చేసిన పనిని చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యవహారాల్లో తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార సంబంధిత బాంధవ్యాల్లో కూడా చురుకైనటువంటి నిర్ణయాలు స్వాగతించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు జాప్యాలు తప్పవు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీనరాశి వారికి బాగా కలిసి వస్తాయి.